సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది ఇప్పుడు అంచెలంచెలుగా పెద్ద సంఘంగా ఏర్పడుతూ ఉంది. నిజంగా బీసీ కులాల కోసము, బీసీని చైతన్యపరచడం కోసము బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది రాబోయే రోజుల్లో ఎలా ముందడుగు వేయబోతుంది? సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఈరోజు మనం హనంకొండలో ఉన్నాము. మనతోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నటువంటి, అలాగే బీసీల కోసము గట్టిగా పోరాడుతూ ఉన్నటువంటి కొంగ వీరస్వామి గారు మనతోనే ఉన్నారు. వాస్తవానికి వీరి నుంచి కొంత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? బాగున్నాను. నమస్తే. బీవీఆర్ టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఓకే సార్, మీరు ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. మీకు టైం అనేది ఎలా సెట్ అవుతా ఉంది? ఇప్పుడు బీసీల కోసము కొట్లాడాలి, బీసీలను చైతన్యపరచాలి, బీసీ సంఘంలోకి యాక్టివ్గా అందులో పార్టిసిపేట్ అవ్వాలి అని అంటే, మీరు ఇటు పక్కన చూసుకుంటేనేమో అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉన్నారు. మీకు టైం అనేది ఎలా అడ్జస్ట్మెంట్ అవుతుంది? జనరల్‌గా మా కాలేజ్ టైమింగ్స్ 9 నుంచి 1 గంట వరకు. ఆ 1 గంట వరకు కాలేజీలో పంక్చువల్‌గా వర్క్ చేస్తాము. ఆ తర్వాత కొంత సమయము ప్రజలను చైతన్యవంతం చేయడానికి ప్రధానంగా సదస్సులు పెడితే అక్కడికి పోయి ఉపన్యసిస్తాం. అది నేను చేసేటువంటి పని ఉన్న టైంలో. మేజర్‌గా హాలిడేస్‌లలో ఎక్కడికన్నా పిలిస్తే పోతాం. ఓకే. ఇప్పుడు బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం అనేది అంటే ఇది ఇప్పుడు కింది స్థాయి నుంచెల్లి అంచెలంచెలు కొంత పెద్ద సంఘంగా ఏర్పడేందుకు కొంత అంటే ఆ రకమైనటువంటి వెదర్ అయితే అవుపడతా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. దీని గురించి కొంచెం చెప్పండి. రైట్. ఇటీవలి కాలంలోనే అంటే ప్రధానంగా మొన్న రాష్ట్ర శాసనసభ అట్లాగే పార్లమెంటు ఎన్నికలు జరిగిన సందర్భంలో బీసీలకు అన్ని పార్టీలు కూడా టికెట్లు ఇస్తాయని చెప్పి చివరి వరకు లాక్కొనొచ్చి అవును. చాలా తక్కువ సంఖ్యలో టికెట్లు ఇచ్చారు. అవును. నేను అంతకుముందు ఒక మామూలు వ్యక్తిగా అంటే సమాజంలో ఒక వ్యక్తిగా నాకున్నటువంటి పరిచయాలతోటి కొంతమందితోటి మాట్లాడిన రాజకీయ పార్టీలతోటి వాళ్ళందరూ కూడా వ్యక్తం చేసింది ఏంటంటే ఇప్పటి వరకు ఈ 75 ఏళ్ల కాలంలో ఏమైనా అన్యాయం జరిగిందా అంటే అది పూర్తిగా బీసీలకే అనేటువంటి వాదాన్ని వాళ్ళు వినిపించారు. వాస్తవంగా లెక్కలు చూస్తే కూడా అదే తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎలక్షన్స్ తర్వాత అందరూ కలిసి రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే శ్రీ గౌరవనీయులు టి చిరంజీవులు గారి నాయకత్వాన ఆయన చైర్మన్గా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం అనేది రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నది. దాంతో జనాలందరికీ చైతన్యం కలుగుతూ ఉన్నది. ఒక ముఖ్యమైన వ్యక్తి అట్లాగే గొప్ప అడ్మినిస్ట్రేషన్ పరిపాలన అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక సంస్థకి బాధ్యత వహిస్తున్నాడంటే సహజంగానే ఇంటలెక్చువల్స్లలో మేధావులలో ఒక రకమైనటువంటి కదలిక వస్తుంది. అది వచ్చింది. ఇప్పుడున్న పరిస్థితులలో అది అవసరం కూడా. ఓకే. కాకపోతే ఇక్కడ బీసీలలో చాలా సంఘాలు ఉద్భవిస్తా ఉన్నాయి. స్టిల్ నౌ ఇప్పటికీ ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఉద్భవిస్తాయి. ఇవన్నీ దేనికి సంకేతాలు? అంటే ఇవి బీసీలను ఏదో ఒక రోజున, ఏదో ఒక టైంలో చీల్చే యాక్టివిటీ ఏమైనా ఉండబోతుందా? ఏం చెప్తారు? బీసీలలో రకరకాల సంస్థలు పుట్టడం అనేది సహజ సిద్ధమైనటువంటి లక్షణం. ఎందుకనంటే భారతీయ సమాజము కులాలుగా విడిపోయి ఉంది. ఆ కులాలలో రాజ్యాంగం ప్రకారంగా అన్‌టచబుల్స్‌ని అంటరాని వాళ్ళను మాత్రమే గుర్తించి వాళ్ళను రాజ్యాంగంలోని షెడ్యూల్‌లో చేర్చడం వల్ల షెడ్యూల్డ్ కాస్ట్స్ అన్నారు. కానీ మిగతా వాళ్ళకొచ్చేసరికి ఆర్టికల్ 340లో వెనుకబడిన వాళ్ళు కులాలుగా ఉంటే వాళ్ళను తరగతులు అని మెన్షన్ చేసినారు. ఆర్టికల్ 340లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదం వాడారు. దాంతోటి ఏమైపోయింది? ఎవరు బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే ప్రశ్న వచ్చేసింది. అంటే కులాలు అనేటువంటి పదం వాడితే బాగుండేది. అగ్ర కులాలు లేదా అగ్రవర్ణాలు, వెనుకబడిన కులాలు, తర్వాత షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కులాలు అనాలి. వాళ్ళను కూడా ట్రైబ్స్ అనటం వల్ల ఎవరు ట్రైబ్స్ అనే దాని మీద రాజ్యాంగంలో స్పష్టత లేక ఎవరిని పడితే వాళ్ళను ట్రైబల్లో చేర్చి వాళ్ళ రిజర్వేషన్స్ కూడా నిజమైనటువంటి ట్రైబల్స్ అందకుండా జరుగుతూ ఉన్నది ఈ 75 ఏళ్ల కాలంలో. ఇక మరీ అన్యాయంగా మోసపోయింది. తర్వాత ఆ రాజ్యాంగం ప్రకారం ఎలాంటి ఫలాలు అందంది ఎవరనంటే బీసీలే. ఈ బీసీలకు ఇప్పుడు చైతన్యం వస్తున్నది. అది ఇప్పుడిప్పుడే పాదు కొలుపుతుంది. అయితే రకరకాల సంస్థలు ఉండటం అనేది తప్పేం కాదు. వాళ్ళందరూ సమయం వచ్చినప్పుడు ఒక్కటైతారనేటువంటి ప్రగాఢ విశ్వాసం నాకుంది.
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒక కొత్త పార్టీ ఉద్భవిస్తున్నట్టుగా కొంత సంకేతాలు వస్తా ఉన్నాయి. దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వండి. నిజమేనా? దీన్ని నమ్మొచ్చా? అయితే నాకున్న సమాచారం గూడా ఇప్పటివరకు వివిధ పార్టీల నాయకులు ఆయా కులాలకు సంబంధించిన వాళ్ళకే బెనిఫిట్ జేశారు. హ్మ్. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే అది రెడ్డోళ్ళ పార్టీ అనే ముద్ర ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ పార్టీ, ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీ వెలుమోళ్ళ పార్టీ అని ఉన్నది. ఇక బీజేపీ పార్టీ వాళ్ళు చెప్పడానికి మొన్న ఎలక్షన్స్ ముందు బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తామన్నారు గానీ సీట్లొచ్చేసరికి 40, 50 సీట్లు ఇయ్యకుండా తక్కువ చేశారు. వాళ్ళు కూడా 20 సీట్లు మాత్రమే, 20కి ప్లస్ ఇచ్చారు. ఈ రకంగా చూస్తే వాళ్ళకు పార్టీలున్నాయి అగ్రకులాల వాళ్ళకు. ఇక కింది కులాలలో చూస్తే మనకు మందకృష్ణ మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ అని పెట్టి ఆయన ఎస్సీలకు ఇస్తా అని చెప్పినాడు. బీఎస్పీ అనే పార్టీ కూడా ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ ఉండే, ఆయన కూడా ఎస్సీలకు బాగా మేలు చేస్తామని చెప్పినాడు. ఇక లేనిది ఎవరైతే అంటే బీసీలకే. కాబట్టి ఇప్పుడు ఏదన్నా పార్టీ వస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా అది బీసీల పార్టీ వస్తుందని ఎవరైనా అనుకుంటారు. అందులో నేను కూడా ఒకరిని, నేను కూడా అనుకుంటున్నా. కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు బీసీలకు ఒక పార్టీ వస్తుంది అనేటువంటిది ఉన్నది. ఓకే. అంటే మీరు ఇందాక ఒక పేరన్నారు, చిరంజీవులు అని చెప్పేసి. బీసీ ఇంటలెక్చువల్స్ ఫోరం చైర్మన్ అని చెప్పేసి మీరన్నారు. అంటే వారి ఆధ్వర్యంలోనే పార్టీ ఏమన్నా ఉద్భవించబోతుందా? కొంచెం హింట్ ఇవ్వండి. రైట్. నేను అనుకుంటున్న చిరంజీవులు సారే కావచ్చు, లేదా ఇంకా వేరు వ్యక్తులైనా కావచ్చు. మొత్తం మీదనైతే అందరూ కలిసి ఒక శక్తిగా ఏర్పడి ఖచ్చితంగా పార్టీని తీసుకొస్తారు. రాజ్యాధికారాన్ని సాధించటం కోసము ముందుకొస్తున్నారు. మేము పెట్టే సదస్సులలో కూడా బీసీలంతా రాజ్యాధికారం కోసం ఆ ఆలోచించాలి అని చెప్తున్నాం. ఎందుకంటే బీసీలు అనంగానే మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు సమాజంలో. ఈ మధ్యతరగతి కుటుంబాల యొక్క లక్షణం ఏందనంటే మా పని, మా కుటుంబం, మా సమస్యలు మేమే. అంతే తప్ప సమాజంలో ఎవరిని డామినేట్ చేయాలని చెప్పి చూడరు. అట్లాగే ఎవరికి ద్రోహం చేయాలని చెప్పి చూడరు. ఎవరికి మోసం చేయాలని చెప్పి కూడా చూడరు. ఉన్న కాడికి నీట్‌గా ఉంటారు. పరువు కోసం పాకులాడతారు. కాబట్టి వాళ్ళ యొక్క సహజ లక్షణంలో భాగంగా అధికారం గురించి ఎప్పుడూ ఆలోచించలే. ఇప్పుడిప్పుడే జరుగుతున్న అన్యాయాల్ని బట్టి రాజ్యాంగపరంగా ఎలాంటి అవకాశాలు నోచుకొని ఈ బీసీలందరూ కొంచెం చైతన్యమవుతా ఉన్నారు. అయితే చిరంజీవులు గారు కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా కావచ్చు, బీసీలందరూ కలిసి ఒక పార్టీనైతే తప్పనిసరిగా తీసుకొస్తారని చెప్పి నా ప్రగాఢ విశ్వాసం. ఓకే. ఇక్కడ పార్టీని తీసుకురావడం గొప్ప విషయం గాదు. ఎందుకంటే ఇక్కడ పార్టీని తీసుకొచ్చిళ్ళనుకో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకొచ్చిళ్ళనుకుందాం. కాకపోతే రకరకాల సంఘాలున్నాయి. మరి అన్ని సంఘాలు ఒకే తాటి మీదకి రావాలి కదా! మరి వస్తేనే కదా మీరు విజయాన్ని గావిస్తారు. మరి వస్తదా? అన్ని సంఘాలు ఒకే తాటి మీదకొస్తాయా? అది చూడగలరా? కళ్ళలో కూడా జరిగే అవకాశం ఏమైనా ఉందా? తప్పనిసరిగా. మీరు చూడండి, దేశంలో ఇప్పటి వరకు 1931లోనే కులాల వారీగా జనాభా లెక్కలు తీసింది బ్రిటిష్ ప్రభుత్వం. ఆళ్ళ లెక్కల ఆధారంగానే ఎస్సీలు 15% ఉన్నారని వాళ్ళకు రిజర్వేషన్స్ ఇచ్చారు. ఎస్టీలు 7.5% ఉన్నదని రాజ్యాంగ ప్రకారంగా వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చారు. ఇక తేలని లెక్కలు ఎవలే అనంటే బీసీలే. బీసీల లెక్కలు తేలిస్తే అగ్రకులాలు ఎంత శాతం ఉన్నారో తేలిపోతుంది. దాంతోటి 60 నుంచి 70% ఉన్న బీసీలకు సోయేస్తుంది. ఖచ్చితంగా పవర్లోకి వస్తారు. అరే మనం ఇంతకాలం వేరే వాళ్ళకు ఓట్లేసినాం, వాళ్ళ వెంబడి పడ్డాం, ఇక కాదురా మనం ఎన్నుకోవాలి, మనమే అధికారంలోకి రావాలి అని చెప్పి వస్తారు. కాబట్టి కుల గణన అనేది జరిగి వాళ్ళ యొక్క జనాభా తెలిసిందో రాష్ట్రంలో మీరు చూడండి, రాజకీయంగా పోలరైజేషన్ అని అంటారు, ఏకీకరణ జరుగుతుంది. దాని ఫలితంగా వివిధ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ, వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏకతాటిపాడికి వస్తారు. అనివార్యం. అది చారిత్రక పరిణామ క్రమంలో మనం చూస్తే భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ ఒక ఎత్తు అయితే, బీసీలు ఒక ఐక్యతగా సంఘటితం అవ్వడం, ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకోవాలనుకోవడం, రాజకీయంగా అధికారంలోకి రావాలనుకోవడం ఒక డ్రాస్టిక్ చేంజ్, అంటే ఒక గొప్ప మార్పుకు అది దిశగా నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా వస్తుంది అని చెప్పవచ్చు. వాళ్ళ అధికారంలోకి రావడానికి అవసరమగా అన్ని రకాల మెథడ్స్ కూడా అనుసరిస్తారు. ఓకే. ఇక్కడ బీసీ పార్టీ అంటే బీసీలో మరి ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఉంటారా? ఉండరా? చాలా మంచి ప్రశ్న. బీసీల పార్టీ అంటే ఎస్సీ, ఎస్టీ పార్టీ
అనేటువంటి అంశంకొస్తే ఎస్సీలకు పార్టీలు ఉన్నాయి. వాళ్ళకు రిజర్వేషన్స్ ఉన్నాయి. వాళ్ళకు అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తూనే ఉన్నారు. చట్టసభల్లో గూడా వాళ్ళకి రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇక లేనిదెవరికంటే బీసీలకు. కాబట్టి ఇప్పుడు ఎస్సీలు గూడా అనేక మంది మాట్లాడుతూ మీరు ఐక్యంగా అండి, బీసీలంతా ఐక్యంగా అండి, మా భుజాల మీద మిమ్మల్ని మోస్తాం. మీరు నాయకత్వం వహిస్తే మాకు సంతోషం అని చెప్తున్నారు. అప్పుడేం చేస్తారు బీసీ వాళ్ళు ఖచ్చితంగా ఎస్సీ, ఎస్టీలను ఇంకా మైనారిటీలను అట్లాగే ఉమెన్ రిజర్వేషన్ కూడా వచ్చింది. వాళ్ళకి 33% రిజర్వేషన్ రాబోతుంది నెక్స్ట్ ఎలక్షన్స్‌లో. కాబట్టి ఆ లెక్కన బీసీ ఉమెన్ కూడా ముందుకొచ్చేసి వాళ్ళని కలుపుకొని పోతారు. వాళ్ళకి కూడా కొంత షేరు వాళ్ళ ప్రకారంగా ఇస్తారు. వాళ్ళని దూరం పెట్టే సమస్యే లేదు అనేది నా నమ్మకం. ఓకే. ఇప్పుడు 119 మంది ఎమ్మెల్యేల స్థానాలున్నాయి మన తెలంగాణలో. యాక్చువల్లీ బీసీలకి ఎంత రావాలి? బీసీలకు వాళ్ళ జనాభా లెక్కన మనకు 75 సీట్లు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. 75. అవును. 75. ఓకే. ఎందుకనంటే 60 నుండి 65% బీసీలు ఉంటారు అనేది ఒక అంచనా. కాబట్టి ఆ లెక్కన చూస్తే 100కి 60, తర్వాత 20కి 12, 72 రావాలి. అంటే 75, 72, 73 లెక్కన ఖచ్చితంగా వాళ్ళకు సీట్లు ఏ పార్టీ అయినా కేటాయించే పరిస్థితి కూడా వస్తది. మీరు చూడండి ఇప్పుడు అన్ని పార్టీలు తప్పనిసరిగా ఈసారి బీసీలకు పెద్ద ఎత్తున స్థానాలు ఇస్తారు. ఓకే. అది అంటే చూస్తారంటున్నారు. అది సర్పంచ్ ఎలక్షన్‌ల నుంచెల్లే చూస్తామా? ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది. దానికోసం నేను అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినా. ఇప్పుడు డెడికేషన్ కమిషన్ కూడా వేసింది కాంగ్రెస్ పార్టీ. అది మంచి పరిణామం. హైకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఆ తీర్పుకు అనుగుణంగా ఈ లెక్కల ప్రకారంగా 42% కాదు, బీసీలు ఎంతమంది ఉన్నారో అంత శాతం వాళ్ళకి ఇవ్వాలి, ఎస్సీలకు వాళ్ళకి ఇవ్వాలి, ఎస్టీలకు ఇవ్వాలి, మిగతా అగ్రవర్ణాల శాతం కూడా తెలుస్తుంది వాళ్ళకి ఇవ్వాలి, మైనారిటీలకు కూడా వాళ్ళకి ఇవ్వాలి. దాంతోటి ఈ లొల్లి కొడుతుంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. అట్లాగే మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే స్థానిక సంస్థలకు వచ్చేసి పోయినసారి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకున్న రిజర్వేషన్స్ను తగ్గించి వేసింది. దాంతోటి అగమ్య గోచరమైనటువంటి పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. అందుకోసం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తప్పనిసరిగా ఈ గ్రామ పంచాయతీ, మండలాలు, జిల్లా పరిషత్తు అట్లాగే లోకల్ బాడీస్ ఎన్నికల నుంచే బీసీలది మొదలవుతుంది అని చెప్పి నేను చెప్పట్టున్నా. ఓకే. సార్ ఇక్కడ బీసీ పార్టీ గనుక వస్తే, ప్రజల ఆశీస్సులతోని గనుక గెలిస్తే, అటు రెడ్లని కావచ్చు, వెలమని కావచ్చు మీరు దగ్గర రానిస్తారా? దగ్గర రానియడం, దగ్గర రానియకపోవడం అనేది కాదు. వాళ్ళలాగా వాళ్ళు ఇప్పుడు ఏదైతే చర్చలు చేసి ఎంత దూషించుకుంటున్నారో అటువంటి కల్చర్ బీసీ వాళ్ళ నాయకత్వంలో ఉండదు. నేను అది ప్రగాఢంగా చెప్పగలను. అట్లాగే సమస్యల మీద మాత్రమే బీసీలు మాట్లాడతారు తప్ప సమస్యలకు భిన్నంగా వ్యక్తిగత దూషణలు, ఇతర ఏదైతే చెండాలం అని చెప్పి మనం అనుకుంటున్నామో రాజకీయాల్లో ఉన్నటువంటి ఆ చెండాలన్నీ కడిగివేయటానికి బీసీలు సిద్ధంగా ఉంటారు. బీసీలందరి మనస్తత్వం కూడా అదే ఉంటుంది. విధానపరమైనటువంటి చర్చ జరగాలి. మీరు చూడండి విద్యారంగం చాలా సర్వనాశనం అయిపోయింది ఈ 10 సంవత్సరాలలో. అట్లాగే వైద్య రంగం కూడా అగమ్య గోచరంగా ఉంది. అట్లాగే నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. వీటన్నిటి మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికతోటి, స్పష్టమైనటువంటి ఆలోచనతోటి ముందుకెళ్ళేటువంటి వాళ్ళు విద్యావంతులు ఎంతోమంది బీసీలలో ఉన్నారు. వీళ్ళందరూ ముందుకొస్తే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని మనం తెలంగాణలో ఏర్పాటు చేసుకోవచ్చు. రేపు తెలంగాణని ఒక మోడల్గా దేశానికి చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అవినీతి లేనటువంటి, కుంభకోణాలు లేనటువంటి, అన్యాయం అక్రమాలు జరగనటువంటి, తర్వాత పూర్తిగా ప్రజాస్వామ్యానికి విలువనిస్తూ, అంటే స్వేచ్ఛకు విలువనిస్తూ, ఎలాంటి పోలీసు నిర్బంధం లేకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను అన్నిటినీ అమలు చేయడానికి ఖచ్చితంగా ఈ బీసీల పార్టీ పూనుకుంటుంది అని చెప్పి నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా. ఓకే. బీసీ కులగణన అనేది తెలంగాణ రాష్ట్రంలో సాధ్యమైంది. సక్సెస్‌ఫుల్ కూడా అయింది. దేశం అంతటా అవుతుందని ఎలా అనుకోవాలి? దేశం అంతటా అవ్వాలంటే దానికి ఉండేటువంటి ఈక్వేషన్స్ ఎలా ఉండాలి? ఫైనల్ ఏం చెప్తారు? దేశం మొత్తంలో కూడా కుల గణన జరగాలి అనేది ఒక ముఖ్యమైనటువంటి డిమాండ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా. తెలంగాణలో జరిగింది, చేయగలిగినారు. ఏమున్నది అందులో? క్యాస్ట్ సెన్సస్ తీసినప్పుడు వాళ్ళ పక్కన కులం రాస్తే సరిపోతుంది. ఎస్సీలకు, ఎస్టీలకైతే కులం రాసి వాళ్ళ జనాభానైతే తీస్తున్నారు కదా. 51 నుంచి 61, 71, 81, 91, 2001, 2011, 2021 అది ఒక్కటే ఆగిపోయింది. ఇప్పుడు 24లో మనం చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ కూడా తీర్మానించింది కదా కుల గణన చేయాలని చెప్పి. ఎన్నో ఏళ్ళ కాంచి మేమెంతో మాకంత వాటా అనే డిమాండ్ ఉన్నది కదా. ప్రజలందరూ కూడా
పాలనలో భాగస్వామ్యం కావాలనేటువంటి ఆలోచన ఉన్నది కదా! దీనికి ఒక రూపం ఇవ్వాలంటే సింపుల్ లాజిక్ ఏందంటే క్యాస్ట్ అనేది పెడితే చాలు. ఏ దే రాష్ట్రాలలో ఏ ఏ క్యాస్ట్‌లున్నాయి వాళ్ళు ఎందులోకొస్తారు. దాన్ని టాబ్యులేషన్ చేస్తే సంఖ్య తేలిపోతది. వాళ్ళ పర్సెంటేజ్ తేలిపోతది. ఆ రకంగా అది ముంగడ పెడితే దేశం మొత్తంలో ఓహో! ఎవరెవరు ఏ స్థాయిల్లో ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి ఎంత జరిగింది, విద్యారంగం ఎంత జరిగింది, వైద్య రంగంగా, ఆరోగ్య రంగంగా, అట్లాగే జాబ్స్ పరంగా, ఇండస్ట్రీస్ పరంగా, అట్లాగే ఆస్తుల పరంగా ఎవరు అభివృద్ధి చెందారు, ఎవరు అభివృద్ధి చెందలేదనేది చాలా క్లియర్ కట్‌గా తెలుస్తది. ఏమి లేదు, అనివార్యంగా మోడీ గవర్నమెంట్ తప్పనిసరిగా జనాభాలో ఈ యొక్క జనాభా లెక్కల్లో కులాల లెక్కలు తేల్చాలనే డిమాండ్ మీదనే రేపు 11, 12 తారీఖులలో ఢిల్లీలో ఓబీసీ ఇంటలెక్చువల్ దేశవ్యాప్తంగా. రాష్ట్రంలో ఏమో బీసీలు అంటాం, దేశంలో ఓబీసీలు అంటాం. కాబట్టి ఈ ఓబీసీల ఆల్ ఇండియా ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఆ సదస్సు జంతర్ మంతర్ దగ్గర తెల్లారి సత్యాగ్రహం, మొదటి రోజు కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో సదస్సు. 2 రోజులు ప్రోగ్రామ్ ఉన్నాయి. ఫస్ట్ 11 11th, 12th 11 నాడు సదస్సు, 12 నాడు సత్యాగ్రహం. అది ధర్నా కాదు, సత్యాగ్రహం అండి. గాంధేయ పద్ధతుల్లో ఈ యొక్క సత్యాగ్రహం నిర్వహించటానికి పూనుకున్నారు. అది సత్యాగ్రహంగా బయట జనాలందరికీ తెలియాలని చెప్పి విజ్ఞప్తి. ఓకే. సో, ఇది ఇవాల్టి ఇన్ఫర్మేషన్. చూస్తున్నానండి బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్. టేక్ కేర్.